హిందూ కోడ్ బిల్ అంబేద్కర్ చేసింది త్యాగమా లేక రాజకీయమా? హిందూ కోడ్ బిల్ అనగానే టక్కున గుర్తొచ్చే వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. గత 75 సంవత్సరాలుగా అంబేద్కర్ వాదులు మన బుర్రల మీద ఎంత ప్రభావితం చేశారంటే, హిందూ కోడ్ బిల్ అనగానే భారతీయ హిందూ మహిళల హక్కుల కోసం అంబేద్కర్ తన న్యాయశాఖ మంత్రి పదవిని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని మన బుర్రల్లో నాటేశారు. నిజంగా అంబేద్కర్ భారతీయ హిందూ మహిళల కోసం తన పదవిని త్యాగం చేశాడా, లేక హిందూ ఓట్ల కోసం రాజకీయం చేశాడా? అసలు హిందూ కోడ్ బిల్ తయారు చేసింది ఎవరు? అంబేద్కరేనా? అంబేద్కర్ హిందూ కోడ్ బిల్ తయారు చేశాడా? ఒకసారి హమారా ప్రసాద్ అనే టైం మిషన్లో చరిత్రలోకి వెనక్కి వెళ్ళి హిందూ కోడ్ బిల్ నిజమైన చరిత్ర ఏమిటో తెలుసుకొని అంబేద్కర్ చేసింది త్యాగమా లేక రాజకీయమా అనే విషయాన్ని తెలుసుకుందాం పదండి. కమాన్, అందరూ హమారా ప్రసాద్ టైం మిషన్ ఎక్కేసేయండి. లెట్స్ గో. హిందూ కోడ్ బిల్ సృష్టికర్త సర్ బిఎన్ రావు గారు. హిందూ కోడ్ బిల్లుకు పునాది వేసింది సర్ బిఎన్ రావు గారు. షాక్ అయ్యారా? ఎస్, స్వతంత్రం రాకముందు, రాజ్యాంగం రాయకముందు 1941 నుంచి 1944 వరకు, అంటే దాదాపు 3 సంవత్సరాల పాటు కష్టపడి హిందూ కోడ్ బిల్ని తయారు చేసింది సర్ బిఎన్ రావు గారు. 1941లో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం హిందూ చట్టాల్లోని కొన్ని లోపాలను సవరించడానికి, ముఖ్యంగా ఆస్తి విషయంలో స్త్రీల హక్కుల కోసం ఒక కమిటీ వేసింది. 1941లో వేసిన ఈ కమిటీ అధికారికంగా హిందూ లా కమిటీ అంటారు. దీనికి చైర్మన్ గా సర్ బిఎన్ రావు గారు వ్యవహరించారు కాబట్టి దీనినే చరిత్రలో రావు కమిటీ అని కూడా పిలుస్తారు. ఈ కమిటీలో చైర్మన్ తో కలిపి మొత్తం 4 ప్రధాన సభ్యులు ఉండేవారు. వీరందరూ కూడా రాజకీయ నాయకులు కారు. వీళ్ళంతా ప్రముఖ న్యాయ కోవిదులు మరియు హిందూ ధర్మశాస్త్ర పండితులు. ఆ 4 గురించి కొద్దిగా తెలుసుకుందాం. ఒక్కసారి స్క్రీన్ మీద చూడండి. నంబర్ 1 సర్ బిఎన్ రావు గారు, చైర్మన్. ఈయన గురించి మనందరికీ తెలిసిందే. అత్యంత మేధావి. తర్వాత కాలంలో భారత రాజ్యాంగంలో చాలా కీలక పాత్ర పోషించారు. కాన్స్టిట్యూషనల్ అడ్వైజర్ గా పనిచేసిన విషయం మనందరికీ తెలిసిందే. రెండవ పెద్ద ఆయన డిడబ్ల్యూ కథాలే. ఈయన ఒక సభ్యుడు అలా కమిటీలో. నాగపూర్ ప్రాంతానికి చెందిన ప్రముఖ న్యాయవాది. మధ్య భారతదేశంలోని హిందూ చట్టాల మీద ఈయనకు చాలా పట్టు ఉందన్నమాట. తర్వాత మూడవ పెద్ద మనిషి జేఆర్ ఘర్పురే. ఈయన పూణేలోని లా కాలేజ్కి ప్రిన్సిపల్ గా పనిచేశారు. హిందూ ధర్మ శాస్త్రాలు, స్మృతుల మీద ఈయనకు అపారమైన పాండిత్యం ఉంది. ఇక నాలుగవ పెద్ద ఆయన టిఆర్ వెంకటరామ శాస్త్రి. ఈయన మద్రాస్ హైకోర్టులో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన వారు. అలాగే దక్షిణ భారతదేశంలో అమల్లో ఉన్న హిందూ ఆచారాలు, చట్టాల గురించి ఈయనకు పూర్తి అవగాహన ఉంది. బ్రిటిష్ ప్రభుత్వం చాలా తెలివిగా దేశంలోని 4 దిక్కుల నుండి బెంగాల్, బాంబే, మద్రాస్, సెంట్రల్ ప్రావిజన్స్ నుంచి ఒక నిపుణులను ఎంపిక చేసుకుంది. ఈ కమిటీ దేశమంతా పర్యటించి పండితులు, న్యాయ నిపుణుల అభిప్రాయాలను సేకరించి 1944లో ఒక ముసాయిదా డ్రాఫ్ట్ ను ప్రభుత్వానికి సమర్పించింది. ముసాయిదా డ్రాఫ్ట్, ఈ 2 పదాలు ఎక్కడో వినడం అనిపిస్తుంది కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ అందరూ గమనించాలి ఏంటంటే, రాజ్యాంగ రచనలో కూడా సర్ బిఎన్ రావు గారు ప్రపంచం మొత్తం తిరిగి ప్రముఖులతో కలిసి, మేధావులతో కలిసి చర్చలు చేసి, అలాగే భారత రాజ్యాంగంలో ఉన్న కమిటీలు ఏవైతే ఉన్నాయో ఆ కమిటీల అందరితోని మాట్లాడి చర్చలు చేసి రాజ్యాంగ మొదటి ముసాయిదాను ఏ విధంగా అయితే తయారు చేశారో సేమ్ అదే విధంగా హిందూ కోడ్ బిల్ ముసాయిదాను, డ్రాఫ్ట్ ను తయారు చేసింది కూడా సర్ బిఎన్ రావు గారే. ఈ విషయాన్ని ఒక్క అంబేద్కరిస్ట్ అయిన హిందూ కోడ్ బిల్ ను మొట్టమొదటిగా తయారు చేసింది సర్ బిఎన్ రావు గారు అని ఎవరైనా చెప్తారా? ఎంతసేపు అంబేద్కర్ అంబేద్కర్ అంబేద్కర్. అదే సమయంలో 2వ ప్రపంచ యుద్ధం మరియు క్విట్ ఇండియా ఉద్యమం వంటి కారణాల వల్ల బిఎన్ రావు గారు సమర్పించిన రిపోర్టు చట్టం కాలేదన్నమాట.
అది సరే గాని నాకు చిన్న అనుమానం మీకు కూడా రావాలి ఇప్పటికే. హిందూ కోడ్ బిల్ తయారు చేసిన కమిటీలో అంబేద్కర్ ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేర్చలేదు? ఈ ప్రశ్న మీ అందరికి రావాలి అసలు ఇప్పటికే. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఆలోచించి కరెక్ట్ సమాధానం కామెంట్ పెట్టిన వాళ్ళకి మంచి గిఫ్ట్ పంపిస్తా. దీనికి సమాధానం వీడియో చివర్లో నేను చెప్తా. అంతవరకు మీకు తెలిసింది కామెంట్ రూపంలో పెట్టండి. కొద్దిసేపు వీడియోని పాజ్ చేయండి అయ్యా. పాజ్ చేసి కామెంట్స్ పెట్టండి, తర్వాత చూడండి వీడియో కంటిన్యూ. ఇప్పుడు హిందూ కోడ్ బిల్లో అంబేద్కర్ పాత్ర ఏమిటో చూద్దాం. హిందూ కోడ్ బిల్లో అంబేద్కర్ పాత్ర 1947 నుంచి 1951, అంటే సుమారుగా 4 సంవత్సరాల పాటు కనబడుతుంది. బిఎన్ రావు కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా తయారైన బిల్లును 1947 ఏప్రిల్ 11న అప్పటి తాత్కాలిక ప్రభుత్వంలో న్యాయశాఖ సభ్యుడిగా ఉన్న జోగేంద్రనాథ్ మండల్ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్ ప్రవేశపెట్టిన 4 నెలల తర్వాత 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్రం వచ్చింది. జోగేంద్రనాథ్ మండల్ పాకిస్తాన్ వెళ్ళిపోయారు. జోగేంద్రనాథ్ మండల్ ప్రవేశపెట్టిన బిల్లు చర్చ జరగకుండానే ఆగిపోయింది. నెహ్రూ ఆహ్వానం మేరకు అంబేద్కర్ భారతదేశపు మొదటి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు. ప్రభుత్వ నియమాల ప్రకారం చట్టాలకు సంబంధించిన ఏ బిల్ అయినా న్యాయశాఖ మంత్రి పదవిలోకి వస్తుంది కాబట్టి అప్పటికే బిఎన్ రావు గారు సిద్ధం చేసిన హిందూ లా కమిటీ రిపోర్ట్ ఫైల్ సహజంగానే న్యాయశాఖ మంత్రి టేబుల్ మీదకి వచ్చింది. అలా అంబేద్కర్ అధికారికంగా ఇందులో ఇన్వాల్వ్ అయ్యాడు. 1948 ఏప్రిల్ 9న ఆ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపించారు. 1948లో హిందూ కోడ్ బిల్లును పరిశీలించడానికి అంబేద్కర్ నేతృత్వంలో వేసిన సెలెక్ట్ కమిటీలో మొత్తం 20 మంది సభ్యులు ఉన్నారు. ఆ కమిటీకి చైర్మన్ అంబేద్కర్ గారితో కలిపి మొత్తం 20 మంది. ఈ కమిటీ బిల్లును క్షుణ్ణంగా పరిశీలించి కొన్ని సవరణలతో 4 నెలల తర్వాత 1948 ఆగస్టు 12వ తారీఖు తమ నివేదికను సమర్పించింది. వెంటనే దేశవ్యాప్తంగా నిరసనలు మొదలయ్యాయి. హిందూ మతం ప్రమాదంలో ఉంది అని హిందూ మత పెద్దలు దేశవ్యాప్తంగా గొల్ల చేశారు. పార్లమెంట్ లోపల కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నాయకులు కూడా వ్యతిరేకించారు. అదే సంవత్సరం చివరిలో 1948లో అప్పటి రాజ్యాంగ సభ అధ్యక్షుడు తర్వాత రాష్ట్రపతి అయిన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు కూడా నెహ్రూకి ఒక ఘాటైన లేఖ రాశారు. మెజారిటీ ప్రజల మనోభావాలకు విరుద్ధంగా ఈ చట్టాన్ని తేవద్దు, ఇది మన సంస్కృతిని నాశనం చేస్తుంది, అవసరమైతే నేను దీనిని అడ్డుకుంటాను అని సాక్షాత్తు సభా అధ్యక్షుడైన రాజేంద్ర ప్రసాద్ గారే వ్యతిరేకించారు. ఇక్కడ మనం చాలా జాగ్రత్త ఆలోచించాలి. హిందూ కోడ్ బిల్లు రాజకీయ నాయకులు కాకుండా బిఎన్ రావు గారి అధ్యక్షతన ఒక మేధావి కమిటీ, 4 మేధావులు, హిందూ ధర్మశాస్త్రాల్లో ఎక్స్పర్ట్లు అయిన వాళ్ళు హిందూ కోడ్ బిల్ రాసినప్పుడు దేశంలో అల్లర్లు జరగలే. కానీ రాజకీయ నాయకులైన అంబేద్కర్ మిగతా కొంత టీము 20 మంది కలిసి తయారు చేసినప్పుడు దేశంలో అల్లర్లు జరిగినాయి. ఎందుకు? ఈ రెండింటి మధ్య తేడా నేను ఇప్పుడు చెప్పాను. ఒక్కొక్క పాయింట్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. సో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఎప్పుడన్నా ఒక వీడియో చేస్తాను దాని మీద. 1949 ఫిబ్రవరిలో మళ్ళీ బిల్లుపై చర్చ మొదలైంది. సభలో ఉన్న అధికార పక్షం మరియు ప్రతిపక్ష నాయకులు అందరూ మళ్ళీ వ్యతిరేకించారు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చింది కాబట్టి అప్పటి రాజ్యాంగ సభ తాత్కాలిక పార్లమెంట్ గా మారిపోయింది. మళ్ళీ 1951 సెప్టెంబర్ 17 నుంచి 25లో తాత్కాలిక పార్లమెంట్ లో హిందూ కోడ్ బిల్ మళ్ళీ చర్చకు వచ్చింది. అప్పుడు దేశానికి తొలి సాధారణ ఎన్నికలు, అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమలైన తర్వాత జరుగుతున్న మొదటి ఎన్నికలు అన్నమాట. అవి 1951, 52 ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి నెహ్రూ అంబేద్కర్ తో ఖచ్చితంగా ఈ బిల్లును వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో, అంటే నెక్స్ట్ వచ్చే ప్రభుత్వంలో అప్పుడు వచ్చిన సమావేశాల్లో పాస్ చేద్దామని హామీ ఇచ్చారు. కానీ 1951 సెప్టెంబర్ 27వ తారీఖు అంబేద్కర్ తన రాజీనామా లేఖను ప్రధానమంత్రికి పంపించారు. ఇక ఇక్కడ నుంచే సినిమా మొదలవుతుంది. అంబేద్కర్ రాజీనామా త్యాగమా లేక రాజకీయమా? నేను మీకు 4 పాయింట్లను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది విన్న తర్వాత అంబేద్కర్ రాజీనామా త్యాగమా లేక రాజకీయమా అనేది
మీరు నిర్ణయించుకోండి. నంబర్ 1 పాయింట్, ఎన్నికల టైమింగ్. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. అందరూ స్క్రీన్ జాగ్రత్తగా ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంబేద్కర్ రాజీనామా చేసింది ఎప్పుడు? 1951 సెప్టెంబర్ 27. అంతే కదా. దేశంలో మొదటి సాధారణ ఎన్నికలు, ఫస్ట్ జనరల్ ఎలక్షన్స్ జరగబోయే తేదీ ఏంటి? 1951 అక్టోబర్ 25 నుండి 1952 ఫిబ్రవరి 21 వరకు. ఎన్నికలు మొదలయ్యే తేదీ ఏంటి? 1951 అక్టోబర్ 25. అంబేద్కర్ చేసిన రాజీనామా తేదీకి ఎన్నికలు మొదలయ్యే తేదీకి మధ్యలో ఎన్ని రోజుల తేడా ఉందో ఒక్కసారి గమనించండి. షాక్ అయ్యారా? ఎస్, కేవలం 28 రోజులు మాత్రమే. దట్ ఈజ్ అంబేద్కర్. ఇలాంటి రాజకీయ వ్యూహాలు అంబేద్కర్ జీవిత చరిత్రలో చాలా కనబడతాయి. నిజంగా అంబేద్కర్ కి హిందూ మహిళా కోడ్ బిల్ మీద ప్రేమ ఉంటే, భారతీయ హిందూ మహిళల మీద ప్రేమ ఉంటే 1948 ఆగస్టు 12న సభలో మొదటిసారి బిల్ ఫెయిల్ అవ్వగానే ఎందుకు రాజీనామా చెయ్యలేదు? మళ్ళీ 1949 ఫిబ్రవరిలో రెండవసారి బిల్ ఫెయిల్ అవ్వగానే ఎందుకు రాజీనామా చేయలేదు? ఐ వాంట్ ఆన్సర్స్. అంబేద్కరిస్టులు మీరే సమాధానం చెప్పాలి. ముందే రాజీనామా చేస్తే పదవి అధికారం పోతుందేమోనన్న భయం. అంటే హిందూ మహిళా కోడ్ బిల్ కంటే, భారతీయ మహిళల హక్కుల కంటే అంబేద్కర్ కి ఆ మినిస్టర్ కుర్చీ, ఆ పదవి అంటేనే మక్కువ ఎక్కువ. అంతే కదా. 1951 సెప్టెంబర్ 27న ఎందుకు రాజీనామా చేశాడు? ఎందుకంటే 28 రోజుల తర్వాత ప్రభుత్వం ఉండదు. ప్రభుత్వం లేకపోతే మంత్రి పదవి ఉండదు. ఎన్నికల ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. కానీ అంబేద్కర్ ఏం ఊహించుకున్నాడంటే, తను రాజీనామా చేయడం వల్ల హిందూ మహిళల కోసం పదవి త్యాగం చేశాడు అనే ఒక సానుభూతి దక్కుతుందని భావించారు. ఇప్పుడు మీ అందరికి నేను అడుగుతున్నాను, ఇక్కడ త్యాగం ఎక్కడుంది? నాకైతే త్యాగం కనబడడం లేదు. మరి మీకు ఒక్కసారి పాజ్ చేసి కామెంట్ పెట్టండి. 1951 సెప్టెంబర్ 27నే ఎందుకు రాజీనామా చేశాడు అంటే, హిందువుల కోసం పదవి త్యాగం చేశాడు అనే ప్రచారం జరగడం వల్ల నెల రోజుల తర్వాత జరగబోయే ఎన్నికల్లో తన పార్టీ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కి దేశంలోని హిందువులందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు, తనకు మరియు తన పార్టీకి షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కి ఓట్లు వేసి గెలిపిస్తారు అని ఆ రోజు అంబేద్కర్ భావించాడు. పాపం అంబేద్కర్ అనుకున్నది ఒకటి, జరిగింది మరొకటి. ఆనాటి ప్రజలు అంబేద్కర్ వ్యూహాన్ని గమనించారు. 1951 ఎన్నికల్లో అంబేద్కర్ ని దళితులే చిత్తుగా ఓడించారు. కేవలం అంబేద్కర్ నే కాదు, ఆయన పార్టీ షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ని ఒక్కరు కూడా గెలవలేదు. అంబేద్కర్ మరియు అంబేద్కర్ పార్టీకి వచ్చిన సీట్ ಏನో తెలుసా? 0. ఎన్నికలకు 28 రోజుల ముందు అంబేద్కర్ చేసిన రాజకీయం అప్పటి ప్రజలకు అర్థమయ్యి ప్రజలు ఆయన వ్యూహాన్ని తిరస్కరించారు. పాయింట్ 2, సొంత రాజకీయ ఉనికిని కోసం, అంటే ఐడెంటిటీ క్రైసిస్ అన్నమాట. 1947 నుండి 1951 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉండడం వల్ల దేశవ్యాప్తంగా దళితుల్లో ఒక అనుమానం మొదలైంది. అంబేద్కర్ కాంగ్రెస్ తో కలిసిపోయారా అని. అంబేద్కర్ తన ఓటు బ్యాంకును కాపాడుకోవాలంటే, నేను కాంగ్రెస్ మనిషిని కాదు, వారి బాధితుడిని అని జనాలను నమ్మించాలి. అందుకే ఈ రాజీనామా డ్రామా. నేను పదవిని గడ్డిపోచలా విసిరేశాను, మీ హక్కుల కోసమే బయటకు వచ్చాను అని చెప్పుకోవడానికి ఆయనకు ఒక బలమైన రాజకీయ నినాదం, స్లోగన్ దొరుకుతుందని భావించాడు. అందుకే రాజీనామా డ్రామా చేశాడు. 3వ పాయింట్, నెహ్రూని మరియు కాంగ్రెస్ పార్టీని విలన్ గా చూపించే ప్రయత్నం. అంబేద్కర్ రాజీనామా చేయడం ద్వారా మహిళల హక్కులకు నెహ్రూ, కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని చూపిస్తూ తనను తాను ఒక మహిళా పక్షపాతిగా ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఈ రాజీనామా అనే డ్రామాను ఉపయోగించుకున్నాడు. 4th పాయింట్, పదవి కోసం అంబేద్కర్ ఆరాటం. ఇది కూడా చాలా ముఖ్యమైన పాయింట్. 1952 ఎన్నికల్లో ప్రజలు ఆయన ఓడించారు, తిరస్కరించారు సింపుల్ చెప్పాలంటే. కానీ కొద్ది రోజులకే ఆయన మళ్ళీ పార్లమెంట్ లో అడుగుపెట్టాడు. ఎలా? రాజ్యసభ సీటు ద్వారా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, మహిళల కోసం పదవిని గడ్డిపోచలా వదిలేశాను అని చెప్పిన వ్యక్తి ప్రజలు తిరస్కరించిన తర్వాత కూడా రాజ్యసభ సీటు ద్వారా మళ్ళీ అదే పదవి కోసం ఎందుకు వెళ్లారు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు హిందూ కోడ్ బిల్లును ఆమోదించిన తర్వాతే నేను సభలో అడుగు పెడతాను అని భీష్మించుకొని కూర్చోవచ్చు కదా. రాజ్యసభ సీటు తీసుకొని సభలోకి వెళ్ళిపోయాడు. దీన్ని బట్టి ఇది త్యాగమో పదవిపై ఆశనో మీరే ఆలోచించండి. అంబేద్కర్ బ్రతికుంటే నేను అంబేద్కర్ కి ఒక ప్రశ్న అడిగేవాడిని. హిందూ కోడ్ బిల్ అని కేవలం హిందూ మహిళల హక్కుల కోసమే బిల్ ఎందుకు రాసావు?
మీరు దేశంలో ఉన్న అన్ని మతాలలో ఉన్న మహిళల హక్కుల కోసం ఆలోచించాలి కదా. ఎందుకంటే మిమ్మల్ని అనుసరించే అనుచరులు అంబేద్కర్ వాదులు రాజ్యాంగం రాసింది మా అంబేద్కర్ అని గొప్పగా ప్రచారం చేస్తారు కదా. ఒకవేళ రాజ్యాంగం మీరు మాత్రమే రాసి ఉంటే మీరు రాసిన ఆర్టికల్ 44 మీరే మర్చిపోయారా? ఆర్టికల్ 44 అనేది అందరికీ సమాన చట్టం ఉండాలని చెబుతుంది కదా. మరి మంత్రిగా ఉన్న మీరు, రాజ్యాంగాన్ని రాసిన మీరు పాయింట్ ని ఎలా మర్చిపోయారు? కేవలం హిందువులనే ఎందుకు టార్గెట్ చేశారు? హిందూ కోడ్ బిల్లుపై ఏదైనా రాజకీయ దురుద్దేశం ఉందా? అప్పుడు మీరు రాయాల్సింది హిందూ కోడ్ బిల్ కాదు, ఆర్టికల్ 44 ప్రకారం భారతీయ మహిళల హక్కుల బిల్ అని రాయాలి కదా అని ప్రశ్నించేవాడిని. ఈ వీడియో చూస్తున్న మీరు చెప్పండి, నేను అంబేద్కర్ కి అడగాలనుకున్న ప్రశ్నలు తప్ప కరెక్టా? కామెంట్ లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇదంతా చూస్తుంటే త్యాగం అనే కవర్ లో చుట్టిన ఒక రాజకీయ వ్యూహంలా అనిపించడం లేదా? మొత్తానికి అంబేద్కర్ మరియు అంబేద్కర్ పార్టీని గెలిపిస్తే ఇంకెన్ని దారుణాలు చూడాల్సి వస్తుందో అని అప్పటి ప్రజలు బెంబేలు భయపడి అంబేద్కర్ ని 0 స్థానంలో నిలబెట్టి. ఇక వీడియో ముగించే ముందు, వీడియో ప్రారంభమైన మొదట్లో మీకు నేను ఒక ప్రశ్న వేశాను. బిఎన్ రావు గారి కమిటీలో అంబేద్కర్ ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు చేర్చలేదు? అప్పుడు అంబేద్కర్ చాలా బిజీగా ఉండేవారు అనమాట. ఎంత బిజీగా ఉండేవారంటే బ్రిటిష్ ప్రభుత్వంలో వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్, మంత్రి పదవిలో బ్రిటిష్ వాళ్ళకు ఏజెంట్ గా మారి బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రి పదవిని అనుభవిస్తూ దేశంలో జరుగుతున్న స్వతంత్ర ఉద్యమాలను అణిచివేసే కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్నారనమాట అంబేద్కర్. బిఎన్ రావు గారి కమిటీ హిందూ కోడ్ బిల్ తయారు చేస్తున్న సమయంలో దేశంలో క్విట్ ఇండియా ఉద్యమం అప్పుడే మొదలైంది. క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళను ఈ దేశం నుంచి వెళ్ళిపోండి, క్విట్ ఇండియా అని చెప్పేసి ఒక మహా ఉద్యమం జరుగుతున్న సమయంలో, అదే సమయంలో అంబేద్కర్ క్విట్ ఇండియా ఉద్యమంలో దళితులు పాల్గొనొద్దని దేశవ్యాప్తంగా తిరుగుతూ 1944 సెప్టెంబర్ 28 నుండి అక్టోబర్ 2వ తేదీల్లో హైదరాబాద్, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, గుడివాడ, మచిలీపట్నం, విశాఖపట్నం, అనకాపల్లి, తూని, రామచంద్రాపురం, పాలకొల్లు, పెంటపాడు ప్రాంతాలలో అంబేద్కర్ క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా సభలు పెట్టిన విషయం మీకు తెలుసా? షాక్ కదా. హమారా ప్రసాద్ వీడియోలు చూస్తే ప్రతి వీడియోలో ఇలాంటి షాకులు మీకు వస్తూనే ఉంటాయి. హమారా ప్రసాద్ వీడియో అంటే ప్లగ్ లో ఏలుపెట్టినట్టే. నిర్భయంగా ఎలాంటి బెదిరింపులకు లొంగకుండా చరిత్రలో ఉన్న ఆధారాల నిజాలను బయటకు తీసి చెప్పడమే నా పని. అంబేద్కరిస్టుల్లాగా నేను ఫేక్ చరిత్రలు చెప్పను. అంబేద్కర్ కాకినాడలో పర్యటిస్తున్నప్పుడు పెద్ద గొడవ కూడా జరిగింది. క్విట్ ఇండియా ఉద్యమానికి మద్దతుగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు, అక్కడ ప్రజలు, విద్యార్థులు అంబేద్కర్ కు వ్యతిరేకంగా నల్ల జెండాలు ప్రదర్శిస్తూ అంబేద్కర్ గో బ్యాక్, బ్రిటిష్ ఏజెంట్ అంటూ నినాదాలు చేసిన విషయం మీకు ఎంతమందికి తెలుసు? బ్రిటిష్ ఏజెంట్ అంటూ నినాదాలు చేశారనే విషయం ఏ ఒక్క అంబేద్కరిస్ట్ అయినా మీకు చెప్తాడా? Widespread unrest across the nation as protesters demand immediate independence. Quit India! Quit India! Ambedkar, go back! ఆ ప్రాంతాల్లో ఉన్న దళితులతో, కార్మికులతో క్విట్ ఇండియా ఉద్యమంలో దళితులు పాల్గొనవద్దు, మనం పాల్గొంటే మన శక్తిని కాంగ్రెస్ వాడుకుంటుంది అని క్విట్ ఇండియా ఉద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఏజెంట్ గా భక్తి శ్రద్ధలతో క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తూ బ్రిటిష్ ఏజెంట్ గా చాలా బిజీగా ఉండేవారన్నమాట. అందుకే బిఎన్ రావు గారి కమిటీలో బ్రిటిష్ ప్రభుత్వం అంబేద్కర్ ని చేర్చలేదు. ఇది అసలు రహస్యం. ఫైనల్ గా ఈ వీడియో ద్వారా గుర్తుంచుకోవాల్సిన 5 నిజాలు, ఫ్యాక్ట్స్. నంబర్ 1, హిందూ కోడ్ బిల్ నిజమైన సృష్టికర్త ఎవరు? హిందూ కోడ్ బిల్లును 3 ఏళ్లు కష్టపడి రచించిన సర్ బిఎన్ రావు గారు, అంబేద్కర్ గారు కేవలం దాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు, చిన్న చిన్న మార్పులు చేసి. నంబర్ 2, రాజీనామా టైమింగ్. 1948లో బిల్లు ఆగిపోయినప్పుడు రాజీనామా చేయని అంబేద్కర్ ఎన్నికలకు 28 రోజుల ముందు రాజీనామా చేయడం ముమ్మాటికి రాజకీయ వ్యూహమే కదా. పదవిని గడ్డిపోచలా వదిలేశాను అని చెప్పిన వ్యక్తి 1952 ఎన్నికల్లో ప్రజలు ఓడించిన మళ్ళీ బ్యాక్ డోర్ ద్వారా రాజ్యసభ ద్వారా పార్లమెంట్ లోకి ఎందుకు వెళ్ళాడు? 4, హిందువులే టార్గెట్. రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 అందరికీ సమాన చట్టం ఉండాలని చెప్తుంటే మంత్రిగా ఉన్న అంబేద్కర్ దేశ మహిళలందరినీ వదిలేసి కేవలం హిందూ కోడ్ బిల్లునే ఎందుకు డిమాండ్ చేశాడు?
ఫిఫ్త్ పాయింట్, క్విట్ ఇండియా ఉద్యమ వ్యతిరేకి. బిఎన్ రావు గారు బిల్లు రాస్తున్న సమయంలో అంబేద్కర్ బ్రిటిష్ ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ క్విట్ ఇండియా ఉద్యమాన్ని అణిచివేయడంలో బిజీగా ఉన్నారు. అందుకే ఆ కమిటీలో ఆయనకు చోటు దక్కలేదు. ఇప్పుడు చెప్పండి, ఇవన్నీ చూశాక ఇది మహిళల కోసం చేసిన త్యాగమా లేక హిందూ ఓట్ల కోసం ఆడిన రాజకీయ డ్రామానా? కామెంట్ లో మీ సమాధానం కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.